హాయ్ రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే, సో సుమిత్ర గారు మెయిల్ చేశారు రాజ్ గారు, హైదరాబాద్ నుంచి. ఓకే తోటకూరతో మనం జనరల్గా ఈగురు అంటే ప్లెయిన్గా చేసేసుకుంటూ ఉంటారు కదా, జస్ట్ పోపు పెట్టుకొని. అవునండి. సో అందులో ఏమైనా అంటే పప్పులు కానీ లేకపోతే ఏమైనా పౌడర్స్ కానీ ఎనీ కాంబినేషన్తో చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అండ్ ఏదైతే బాగుంటుంది సజెస్ట్ చేసి చూపించమని. ఓకే, సో తోటకూర, సో ఇక్కడ మనకేంటంటే తోటకూరలో కూడా మనకు రకాలు ఉంటాయి. సో ఒకటి గ్రీన్ కలర్లో వస్తుంది, ఇంకోటి రెడ్ కలర్లో కూడా వస్తుంది. సో ఈ రెండు కూడా కాకుండా కోయి తోటకూర అని కూడా వస్తుంది ఒకటి మనకు. ఓకే ఓకే, సో ఆ కోయి తోటకూరతో నేను చూపిస్తాను. సో కాంబినేషన్ అడిగారు కాబట్టి కొబ్బరి తీసుకుందామండి. కొబ్బరి చాలా బాగుంటుంది. సో కొంచెం కమ్మకమ్మగా తగులుతో సో చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్గా బాగుంటుంది, అలాగే చపాతి వాటికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి తోటకూర కొబ్బరి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తోటకూర కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఆయిల్ అండి. సో అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నారా ఈరోజు? అవునండి. నైస్. సో నూనె కొంచెం వేడైన తర్వాత ఎండుమిరపకాయలు, ఓకే, సో అలాగే పోపు దినుసులు. సో ఇక్కడ అంటే తోటకూరలో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్లా వాడితే మనకు బాగుంటుందండి. తోటకూరలో కానీ పాలకూరలో కానీ అంటే ఎనీ ఆకుకూరతో. ఓకే, సో పేస్ట్ తీసుకుంటే బాగుంటుంది రెగ్యులర్ కారం కన్నా, కారపొడి కంటే కూడా. సో పచ్చిమిరపకాయల పేస్ట్. ఓకే, సో ఇంకా కారం అంతా ఇదే మనకి. అవునండి. అలాగే కరివేపాకు. ఓకే, సో ఇది కొంచెం మనకు ఈ పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేగాలి. సో అప్పుడు కొంచెం ఆ ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది మనకి, ఎక్కువ కారం లేకుండా. అవునండి. సో దీంట్లో అల్లం కాంబినేషన్ అలా వేసుకున్నా బాగానే ఉంటుందా రాజు గారు? చేసుకోవచ్చండి. సో అల్లం పచ్చిమిర్చి ఈ రెండు కలిపేసి మనం పేస్ట్లో చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. సో అల్లం టేస్ట్ అనేది టేస్టీగానే ఉంటుంది. ఎస్పెషల్లీగా మనం అంటే ఇక్కడ వేపుళ్ళు చేసుకుంటున్నాం కదా, సో దాంట్లో అల్లం టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత కోయి తోటకూర. ఓకే, సో తోటకూరలో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే కట్ చేసుకోకుండా ముందు సో బాగా నీళ్ళలో కడిగేసుకోవాలి. ఇసుక అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీగా చేసుకోవాలి. అవును. సరిపడా ఉప్పు. ఓకే, అంటే ఇప్పుడు మామూలు తోటకూరకి దీనికి ఏమైనా టేస్ట్లో తేడా ఉంటుందా? కొంచెం అండి, కొద్దిగా పసుపు అండి. సో తోటకూర ఏది దొరికినా మనము ఈ కాంబినేషన్ ట్రై చేసుకోవచ్చు అండి. సో జనరల్గా ఎప్పుడు కొబ్బరి అంటే ఎక్కువ కూరల్లో లేదంటే మామూలుగా ఏదైనా వేపుళ్ళలో చేస్తూ ఉంటాం కదా, అంటే ఆకుకూర కాంబినేషన్లో తక్కువ కదా, చాలా తక్కువ కొబ్బరి యాడ్ చేసుకోవడం అనేది. సో ఇలా తోటకూరనే కాకుండా మనం పాలకూర కాంబినేషన్లో కూడా తీసుకోవచ్చు వేపుడు. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే, సో ఇంకా ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తే మనం ఫైనల్గా యాడ్ చేసేసుకోవడమే కదా కొబ్బరి అనేది. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: చిగుళ్ళ నుంచి రక్తం కారడం, పంటి నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా ట్రై చేయండి. పటికను తీసుకుని నీళ్లలో నానబెట్టి ఆ నీటితో నోటిని పుక్కిలిస్తూ ఉన్నట్లయితే ఇలా రక్తం కారడం, పంటి నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి, వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుము. ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, సో ఈ ఆకుకూరల కాంబినేషన్లో జీలకర్ర పొడి మనకు చాలా బాగా తెలుస్తూ ఉంటుంది, అంటే ఆ టేస్ట్ అనేది. సో అయిపోవచ్చిందండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకున్నాం.
పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. తోటకూర కొబ్బరి ఇగురు రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా తోటకూర కొబ్బరి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తోటకూర కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన తోటకూర, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తోటకూర కొబ్బరి ఇగురు రెడీ.